కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులిదాడిలో మృతి చెందిన లక్ష్మి కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అటవీశాఖ అధికారులు అందజేశారు. కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్లో వ్యవసాయ పనులకు వెళ్తుండగా మహిళపై పులి దాడి చేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడగా దవాఖానకు తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మోర్లి లక్ష్మి మృతదేహంతో కాగజ్ నగర్ అటవీ కార్యాలయం ముందు ఆమె బంధువులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు లక్ష్మి కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అటవీశాఖ అధికారులు అందజేశారు. ఇన్సిడెంట్ జరిగినది కాబట్టి గవర్నమెంట్లో వెంటనే విదిన్ 1 అవర్ కాంపన్సేషన్కి రెడీ చేశారు. యాజ్ పర్ GO 10 lakh కాంపన్సేషన్ ఈరోజు రెడీ ఇవ్వడం జరిగింది. ఫ్యూనరల్ ఛార్జ్ ఆల్సో ఓవర్ అండ్ అబోవ్ ఇచ్చాము. సో దాంతోపాటు జనాలు కొంత ప్యాసివ్ అయ్యారు. యాజ్ వెల్ ఎస్ మన ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు ఏంటి అంటే దర్ ఇస్ SOP ఉంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఈ చలికాలంలో ఎక్కువ ఎరాటిక్ బిహేవియర్ టైగర్స్కి వస్తుంది. అది ఇన్ అడిషన్ ఏంటి అంటే మహారాష్ట్ర నుంచి ఎక్కువ ఎంట్రీ అయింది. మంచి గ్రాస్ ల్యాండ్స్ ఇటు సైడ్ చేసినది కాబట్టి ఎక్కువ హెర్బివోర్స్ జింకలు వచ్చింది. దాంతోపాటు ఇది పులి ఎక్కువ వచ్చినది కాబట్టి టెరిటరీ మార్చేయడానికి ఈ బిహేవియర్ ఉంది. ఈరోజు పొద్దున మార్నింగ్ ఒక క్యాటిల్ కిల్ అయింది, తర్వాత ఇది ఈ డెత్ అయింది కాబట్టి ఇది టెరిటరీ మార్కింగ్లో ఉంది. సో SOP ప్రకారంగా అక్కడ జనాలు పత్తి కలెక్ట్ చేసినప్పుడు మినిమం 20 పీపుల్ పోవాలి. ఒక డబ్బు పార్టీ ఉన్నారు మన దీంట్లో, డ్రమ్ బీటింగ్ చేస్తారు. దాని తర్వాత వాట్సాప్ గ్రూప్స్ ఉంది. ఏ టైం పోవాలి, ఏ టైం రావాలి అని అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ డిసైడ్ చేయాలి. పొద్దున్న ఈవినింగ్ తర్వాత పోకూడదు, పొద్దున్న ముందుకు పోకూడదు, ఈవినింగ్ తర్వాత ఎవరు బయటకు పోకూడదు ఆ టైంలో. దాని తర్వాత ఈ ఫేస్ మాస్క్ ఇక్కడ సుందర్బన్స్లు చేసినలాగా వెనక పెట్టుకొని పని చేయాలి. లాస్ట్ 4 రోస్లు పని చేసినప్పుడు ప్రాపర్గా ఫైర్ అన్నీ చేసిన తర్వాత చేయాలి. ఎందుకంటే అది లాస్ట్ రోల్ నుంచి